వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ ఎ డాడ్? ఏంటి పెద్ద తేడా? తండ్రికి నాన్నకి తేడా ఏంటి? చిన్న తేడా కాదు, పెద్ద తేడానే ఉంది. See, a father is a biological and a legal status person. Biologicalగా, లీగల్గా father, you have it. It is pretty legal. But a dad is a relational, emotional person who lives out his role. Anyone can become a father, but it's a choice to be a dad. ఎవరన్నా తండ్రి అవ్వచ్చు. If you're physically fit, you can become a father. నువ్వు ఒక నిర్ణయం తీసుకొని you have to work on it to become a dad, who are relational, you are emotional, and you will live out a role. See, a father is a title, but dad is a testimony. తండ్రి అనేది ఒక బిరుదు, నాన్న అనేది ఒక సాక్ష్యం. నిన్ను నాన్న అని పిలుస్తూ నీ నాన్న గురించి చెప్పటం అనేది, నువ్వు అసలు ఎవరు అనేది నీ పిల్లలు మా నాన్న ఇది అని చెప్పడం, అది ఒక సాక్ష్యం. ఆర్ యూ లివింగ్ ఎ టెస్టిమనీ? సే ఎ ఫాదర్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై DNA. ఈజీగా గుర్తుపట్టవచ్చు. DNA అంటే డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అంటారు. దట్స్ DNA. సో దట్ ఈస్ అ ఫాదర్. నేను ఒకటి డాడ్కి వేరేది పెట్టాను. ఏ డాడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ త్రూ LNA. ఐ కాయిన్ ఇట్స్ లవ్ ఆక్సీ న్యూక్లియిక్ యాసిడ్. మేము మాట్లాడడం, కానీ మీ అమ్మ కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాం. ట్రస్ట్ మీ, బికాస్ వీఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీ డే ఫర్ యూ. వీఆర్ కమింగ్ బ్యాక్ హోమ్ బికాస్ యూ ఆర్ దేర్. ఎ చైల్డ్ మే హ్యావ్ అ ఫాదర్ బై బర్త్, బట్ అ చైల్డ్ రికగ్నైజెస్ ఎ డాడ్ బై హిస్ ప్రెజెన్స్. There are many fathers, but there are no dads. Very few dads. Dads are not there. Mom, ఏదైనా అమ్మ అమ్మ. A dad always shows up. He shows up anywhere. Suppose, let's say your son or your daughter is addicted to something. వాళ్ళు వస్తారని నేనైతే ఆగను. ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో రోజు అక్కడికి వెళ్తాను, నేనే వెళ్తాను. నేను వెళ్ళి నా బైకో కారో పార్క్ చేసుకొని కూర్చొని వాడు కలుస్తాడో కలవడో నన్ను చూస్తానంటాడు, బట్ ఐ విల్ బీ దేర్ సిట్టింగ్. ఐ విల్ నాట్ లీవ్ ద గాయ్. ఐ విల్ లెట్ హిమ్ నో వేర్ ఎవర్ యు ఆర్, ఐ విల్ స్టిల్ బీ విత్ యూ. కమ్ బ్యాక్ హోమ్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ ప్రేయింగ్ హీ విల్ కమ్ హోమ్. ఐ విల్ గో అండ్ సే దట్స్ మీ డాడీ. ఫాదర్ వెయిట్స్ ఎట్ హోమ్. Dad goes to that place to get him back. The most unsung hero in the Bible is the father of Jesus, Joseph. అసలు లీనియేజ్లోకి వచ్చినప్పుడు ఆయన పేరు తీసేసి మరియమ్మకు కనెను అని రాసేసారు. అయిపోయి, కానీ ఆయన పిల్లోడిని సాకి ఎంత చేస్తాడు ఆయన. ఆయన పరిచర్యకి వెళితే యేసయ్య మరియమ్మ ఆయనతో పాటు వెళ్ళిపోతే తక్కిన పిల్లలందరినీ చూసుకుంటూ ఆయన ఇంట్లోనే కార్పెంటరీ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఇంటిని, ఐఎమ్ షూర్ ఆయన వండుండొచ్చు, చూసుండొచ్చు, పిల్లలు. దిస్ గాయ్ డిడ్ అ లాట్. If Jesus was successful in his ministry and the mom was with Jesus, because Joseph did a lot at home. So there's nothing wrong in helping your wife, being at home and doing things to be a helping hand to her. భార్యకి సహాయకరంగా ఉండి ఇంట్లో సహాయం చేయటం మగవాడికి నామూషి ఉండకూడదు, కానీ హెల్ప్ చేయాలి. I'm sure this guy did a lot. He provided for him. He taught him carpentry. He raised him, and he searched for him when he was lost. వస్తాడులే, 12 ఏళ్ల వయసులో కనపడకపోతే వస్తాడులే అని వదిలేలేదే కదా, వెతుక్కుంటూ వెళ్ళాడా లేదా? తన కుమారుడు కాదు. See, Joseph was not the biological father, but he was a good dad. తండ్రిగా లేడాయన, ఆయన తండ్రి కాదు, కానీ ఒక మంచి నాన్నగా. A father produces children, dad produces character. తండ్రి పిల్లలకి వదిలేస్తాడు, డాడ్ క్యారెక్టర్ని అది బిల్డ్ చేయాలంటే నువ్వు పిల్లలతోటి సమయం గడపాలి. డాడ్, యూ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ కిడ్స్. నువ్వు ఎంత బిజీగా ఉన్నా పర్లేదు, 4 డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు, చిన్న ఉద్యోగం అయినా పర్లేదు, డోంట్ లూజ్ యువర్ చిల్డ్రన్. ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు డాగ్స్ బికాస్ there are no dads building up the character of children. మారల్స్ పడిపోయినాయి అని ప్రతి ఒక్కడు అంటాడు. ఎట్లా? చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ బిల్డ్ చేయట్లేదు కదా, నీకు టైమే ఇది. Proverbs 22:6 says, train up a child in the way he should
go, and when he gets older, he will never depart from it. Training takes time. కొన్నిసార్లు సెట్ బ్యాక్స్ వస్తాయి పిల్లల లైఫ్లో. నీకు రాలేదా, నాకు రాలేదా? ఐఎమ్ టాకింగ్ టు డాడీస్. వచ్చినప్పుడు మనల్ని వదిలేసిన, మై డాడ్ వాజ్ విత్ మీ ఇన్ మై సెట్ బ్యాక్స్. వెన్ ఐ ఫెయిల్డ్ మై ఎగ్జామ్, హీ వాజ్ దేర్ విత్ మీ. వెన్ ఐ లాస్ట్ సంథింగ్, హీ వాజ్ దేర్ విత్ మీ. యూ హ్యావ్ టు బీ విత్ యువర్ కిడ్స్. వాళ్ళు మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న ఉన్నప్పుడు హడావిడి చేయడం కాదు. కొంతమంది ఐ నో ఆఫ్ సమ్ ఫాదర్స్, 95 వస్తే, ఆ 5 మార్కులు ఎవరికి ఇచ్చావేంటి అంటాడు. అర్జెంట్ పక్క నుండి, అరే నీ మార్క్ షీట్ తీసుకురా అందనుకో. 100 కాదు 36 వచ్చి ఉంటాయి. దిస్ వే సే 95 వచ్చినా, నెక్స్ట్ టైం ఇఫ్ యూ వర్క్ అ లిటిల్ హార్డర్, యూ కెన్ మేక్ 100, యూ కెన్ కంప్లీట్. నీకు ఆ సత్తా ఉంది, you can do it. You should be an encourager. Dad is an encourager. Dads are people who encourage. Another one is, a father can be present physically, but a dad will be there spiritually and emotionally. Not all the time they need you to talk. Children తోటి మాట్లాడాల్సిన పని లేదు. అందులో ఈ రోజుల్లో చిల్డ్రన్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళకే తెలియదు. బట్ ద కిడ్స్, మెనీ టైమ్స్ డోంట్ నీడ్ యువర్ టాక్. They need your presence. Daddies, they need, for instance, Roshni, suppose she's going through a tough time. All I say, don't worry. అది ఏంటో కూడా నాకు తెలియదు, ఎంత బాధో నాకు తెలియదు, సోషల్గా ఫ్రెండ్స్ తోటి ఎలా నాకు తెలియదు. డోంట్ వరీ అంటే మేరే బాప్ మేరే సాత్ హే అనేది పిల్లలకి ఉండాలి. మా నాన్నకి చెప్తే తంతాడు అనేది కూడా ఉండాలా? మా నాన్నకి తన్నినా మా నాన్న నాతో నుంచుంటాడు. సంథింగ్ హ్యాస్ టు బి దేర్. దే హ్యావ్ టు బి కాన్ఫిడెంట్. పిల్లలు చెప్పరు. దీస్ డేస్ దే షట్ దెమ్సెల్వ్స్ ఇన్సైడ్. ఇఫ్ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ద ఫోన్, యూ షుడ్ టేక్ ఇట్ అవే. ఇప్పటికీ తీసుకుంటాం. ఇప్పుడు ఫోన్ తీస్తే ఆ వాట్సాప్ ల్యాప్టాప్లో కూడా ఉంటుంది. సో ఫోన్తో పాటు ల్యాప్టాప్ కూడా తీసుకోవాలి. ఒక ల్యాప్టాప్ తీసుకుంటే సరే, రెండో ల్యాప్టాప్ ఉంది, అది కూడా తీసుకోవాలి. బట్ దెర్ ఇస్ అ వే దట్ యూ యాక్చువల్లీ గో ఫార్వర్డ్ అండ్ బీ విత్ దెమ్, పుల్ థింగ్స్ అవే అండ్ సీ దట్ దే స్పెండ్ టైమ్ విత్ యూ, యూ స్పెండ్ టైమ్ విత్ దెమ్. 4-5 సార్లు చేసేటప్పటికి దే షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ కంపెనీ. మీకు ఇష్టం ఉన్న లేకపోయినా వాళ్ళతో పాటు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఏదన్నా వాచ్ చేసి టీవీలో వాళ్ళతో పాటు, నీకు తెలిసిన, నీకు ఫుట్బాల్ రాదు, వాడికి సాకర్ ఇష్టం, చూస్తుంటాడు, వావ్ వావ్ చప్పట్లు కూడా, వావ్, యు బీ దేర్, జస్ట్ బీ విత్ దెమ్, ఎంకరేజ్ దెమ్. ఐ నో మెనీ డాడ్స్ హియర్ ఆల్సో. తిన్నావా, చదువుకున్నావా, నువ్వేమైనా హిట్లరా? అదే నువ్వు కన్నవాడే కదా, నీ ముఖం అంటాడు, అది నీ ముఖమే. మరి అది కదా, ఇప్పుడు వాడు ఏమై ఉన్నాడో నీ నుంచే వచ్చాడు. A father leaves an estate and a dad leaves a legacy. We should be people who leave a legacy. A father uses authority with power, a dad uses authority with love. A father is remembered for what he owned, a dad is remembered for who he was. మా నాన్నే అని, అది కావాల్సిందే. నీ గురించి నీ పిల్లలు అలా చెప్తారా లేదా? A father gives you his name, a dad gives you his time. A father can bring forth a child, only a dad can groom a child. Father can be a provider, but dad can be a shepherd. తండ్రి తన పేరుని ఇస్తాడు, నాన్న తన సమయాన్ని ఇస్తాడు. తండ్రి కంటాడు, నాన్న నిన్ను పెంచుతాడు. తండ్రి నీకు అన్నీ అనుగ్రహిస్తాడు, నాన్న నీకు ఒక కాపురిగా నిలుస్తాడు. నువ్వు నేను నాన్నగా ఉండాలి. ఇట్స్ ఈజీ టు బీ a father, very difficult to be a dad. It's a choice.